ఎలన్ మస్క్కు చెందిన టెస్లా కంపెనీపై అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం BYD టెస్లాకు సవాల్ విసురుతోంది. అయితే ఇప్పుడు యూరప్కు చెందిన మరో 2 ప్రముఖ కార్ల తయారీ సంస్థలు BMW, వోక్స్ వ్యాగన్ కూడా అమ్మకాల విషయంలో టెస్లాను వెనక్కి నెట్టడంలో మస్క్ డైలమాలో పడ్డారు. టెస్లాకు చైనా, అమెరికా తర్వాత యూరప్ అతిపెద్ద మార్కెట్గా ఉంది. కానీ ఇక్కడ కూడా చైనాకు చెందిన BYD టెస్లాకు గట్టి పోటీనిస్తోంది. మరోవైపు యూరప్కి చెందిన వోక్స్ వ్యాగన్, BMW గ్రూప్ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు యూరోపియన్ మార్కెట్లో భారీగా పెరిగిపోయాయి. వీటి ప్రభావం టెస్లా విక్రయాలపైన స్పష్టంగా కనిపిస్తోంది. యూరోపియన్ మార్కెట్లో ఫిబ్రవరి నెల టెస్లాకు అంతలా కలిసి రాలేదు. రీసెర్చ్ ప్లాట్ఫామ్స్ విడుదల చేసిన డేటా ప్రకారం ఫిబ్రవరిలో యూరప్లో టెస్లా అమ్మకాలు భారీగా పడిపోయాయి. యూరోపియన్ యూనియన్లోని 25 దేశాలు, బ్రిటన్, నార్వే, స్విట్జర్లాండ్లను కలిపి యూరోపియన్ మార్కెట్లో ఫిబ్రవరిలో టెస్లా అమ్మకాలు 44% తగ్గాయి. దీంతో కంపెనీ మార్కెట్ వాటా కూడా 9.6% కుదేలింది. ఈ నెలలో కేవలం 16,000 యూనిట్ల కార్లను మాత్రమే టెస్లా విక్రయించింది. గత 5 ఏళ్లలో ఫిబ్రవరి నెలలో ఇదే అత్యల్ప మార్కెట్ వాటా అంటున్నారు. వోక్స్ వ్యాగన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఏకంగా 180% మేర పెరిగాయి. కంపెనీ మొత్తం 20,000 కార్లను విక్రయించింది. మరోవైపు BMW ఫిబ్రవరిలో 19,000 యూనిట్ల కార్లను విక్రయించింది. మరోవైపు యూరప్లో చైనా ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్ల అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. BYD అమ్మకాలు 94% పెరిగి 4,000 యూనిట్లకు చేరుకోగా, పోల్స్టార్ అమ్మకాలు 84% పెరిగి 2,000 యూనిట్లుగా నమోదయ్యాయి. చైనాకు చెందిన అన్ని కంపెనీల మొత్తం అమ్మకాలు టెస్లా కంటే ఎక్కువగా ఉన్నాయి. కార్ల అమ్మకాల పరంగా చూస్తే 2024 టెస్లా 17 లక్షల కార్లను ఉత్పత్తి చేసింది. అదే సమయంలో BYD 17,60,000 కార్లను ఉత్పత్తి చేసింది. BYD హైబ్రిడ్ కార్ల అమ్మకాలు కూడా కలిపితే ఆ సంఖ్య 42 లక్షలకు చేరుకుంటుంది.